ఈరోజు ఈ దేశ చరిత్రలోనే భారతదేశ ఆర్థిక చరిత్రలో ముఖ్యంగా బ్యాంక్ ఎంప్లాయీస్ బ్యాంక్ ఉద్యోగుల చరిత్రలో కామ్రేడ్స్ ఇది చాలా చరిత్రాత్మకమైన రోజు. మన భారతదేశం ఆర్థిక చరిత్రలో చాలా ముఖ్యమైనటువంటి రోజు. బ్యాంకులు ప్రైవేట్ సెక్టర్లో ఉండి ప్రైవేట్ యాజమాన్యాల కింద ఉన్నటువంటి తరుణంలో బ్యాంక్ ఉద్యోగులు ముఖ్యంగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చేసినటువంటి పోరాటాల వలన మేడం ఇందిరాగాంధీ గారు ఆ రోజు భారతదేశ ప్రధానిగా ఈ బ్యాంకును జాతీయం చేసిన తర్వాత మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు సామాన్య ప్రజలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న చేతివృత్తుల వారు వీళ్ళ జీవితాల్లో పెద్ద మార్పు వచ్చింది. వ్యవసాయ రంగంలో విపరీతమైనటువంటి మార్పు వచ్చింది. ఈరోజు ఈ పవిత్రమైనటువంటి రోజుని మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి అలానే బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ నుంచి కూడా సభ్యులు నాయకులందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గురించి దీని ప్రాముఖ్యత గురించి మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సెక్రటరీ కామ్రేడ్ రాంబాబు గారిని మాట్లాడిన తర్వాత మనం ఇందిరాగాంధీ గారికి మనందరం కూడా బ్యాంక్ ఉద్యోగులుగా బ్యాంక్ ఉద్యోగ సంఘాలుగా ఆవిడకి మన నివాళులు అర్పిస్తూ ఆమెకు మన కృతజ్ఞత తెలియజేస్తూ ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక ప్రైవేట్ బ్యాంకులు ఇంకా జనాన్ని మోసం చేస్తూనే ఉన్నాయి, ఇంకా ప్రజల డబ్బులు దోచుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా కార్పొరేట్ సెక్టరు ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల డబ్బులు దోచుకుంటున్నామని ఆ సందర్భంగా ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులన్నింటినీ కూడా జాతీయం చేయాలనే ఒక సంకల్పంతో మేడం ఇందిరాగాంధీ గారికి మనం నివాళులర్పించిన తర్వాత తిరిగి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందాక ఎక్కడైతే మనం అంతా వెహికల్స్ పెట్టామో సెక్రటేరియట్ దగ్గర అక్కడ తిరిగి వెళ్ళిన తర్వాత అక్కడ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. అందరు కామ్రేడ్స్ కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి వెళ్ళాలని కోరుతూ కామ్రేడ్ రాంబాబు గారిని మాట్లాడవలసింది. కామ్రేడ్ రవీంద్రనాథ్ గారు మన ఏపీటీపీఎఫ్ అధ్యక్షులు కామ్రేడ్ కృష్ణారావు గారు, మన ఏపీటీపీఎఫ్ సంబంధించిన జాయింట్ వెంచర్కి ఏపీటీపీఎఫ్ ఆఫీస్ పేరెంట్స్ అండ్ కామ్రేడ్స్, చాలా సంతోషం. పొద్దున్న ఈ టైంలో మొబిలైజేషన్ అవుతుందా లేదా అనేటటువంటి ఆలోచన మాకున్న, బట్ నేషనలైజేషన్ పట్ల మీకు ఉండేటటువంటి కమిట్మెంట్ కానీ లేదా భారతదేశంలో ప్రైవేట్ బ్యాంకులు చేస్తున్నటువంటి అరాచకాల పట్ల మీ వ్యతిరేకత కానీ దాన్ని చూపించడానికి చాలా పెద్ద సంఖ్యలో అసెంబ్లీ అవ్వటం అనేటటువంటిది తప్పనిసరిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందించాల్సినటువంటి. ఇవాళ హైదరాబాద్లోనే కాకుండా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగాను అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన జిల్లా కార్యదర్శులు జిల్లా అధ్యక్షులు అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకోవటం, దేశవ్యాప్తంగా కూడా దీని ప్రాముఖ్యతని తెలియజేస్తూ అందరం కూడా రకరకాల కార్యక్రమాలు చేయటం అనేటటువంటి మనం గడిచినటువంటి 55 సంవత్సరాల కాలంగా చేస్తున్నటువంటి పనిని మరొకసారి మనం కలిపే. అయితే ఇదేదో యాదాలాపంగా వచ్చేటటువంటి రోజు కాదు. 55 సంవత్సరాల క్రితం అంటే 1969 కంటే ముందు దాదాపు 100 సంవత్సరాలు భారతదేశంలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగం చేతిలో ఉండటం, ఆ ప్రైవేట్ రంగంలో చేతిలో ఉండేటటువంటి బ్యాంకులన్నీ కూడా వారి వారి కమ్యూనిటీల అవసరాలకు మాత్రమే ఉపయోగపడేటటువంటిగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటటువంటి ఒక పెద్ద జాతీయ బ్యాంకు టాటాల చేతుల్లో ఉండటం, గోయంకాల చేతుల్లో వచ్చి యూకో బ్యాంక్ లాంటి బ్యాంకులు ఉండటం, అదే రకంగా ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులన్నీ చెట్టియార్లు అనేటటువంటి ఆ కార్పొరేట్ సంస్థలు ఉండటం. సో ఇవన్నీ కూడా వారి వారి ఆర్థిక పరమైనటువంటి అవసరాలు తీర్చడానికి మాత్రమే బ్యాంకులు ఉపయోగపడ్డాయని తప్పిస్తే దేశ ప్రగతి కోసం కానీ దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాల యొక్క ఆర్థిక ప్రయోజనాలకి ఏమాత్రం ఉపయోగపడినటువంటి సందర్భంలో పార్లమెంటు బయట ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంటి సంస్థలు పోరాటాలు చేయడం, పార్లమెంటు లోపల అనేక రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి చాలా ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉండేటటువంటి అనేక మంది పార్లమెంటు సభ్యులు కూడా పార్లమెంటు లోపల కూడా పోరాటాలు చేసి బ్యాంకుల్ని ఎట్టి పరిస్థితుల్లో జాతీయం చేయాల్సిందే, బ్యాంకుల్లో ప్రభుత్వాల యొక్క పెట్టుబడులు మాత్రమే ఉండాలి తప్ప ప్రైవేట్ రంగ పెట్టుబడులు మాత్రం ఉండడానికి వీల్లేదనేటటువంటి ఆ నినాదాన్ని చాలా బలంగా వినిపించినటువంటి నేపథ్యంలో మేడం ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. వారు కూడా ఈ డిమాండ్లో ఉన్నటువంటి సహేతుకాన్ని అర్థం చేసుకుని 1969లో
పార్లమెంటులో దీన్ని బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటును జాతీయకరణ బిల్లుని పాస్ చేయించినాం. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకించినాయి. వారు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. మీ అందరికీ తెలిసి సంగతి కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి పార్లమెంటులో ప్రవేశపెట్టి పాస్ అయినటువంటి బిల్లును కూడా దాన్ని తిరస్కరించేటట్టు చేశారు. ఇది చరిత్ర ఇదంతా. అయినప్పటికీ కూడా పట్టు వదలని విక్రమార్కుల్లాగా మొక్కమోని పట్టుదలతో అదే పోరాటాన్ని పార్లమెంటు బయట మనం కంటిన్యూ చేశాం. పార్లమెంటు లోపల వామపక్షాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ముఖ్యంగా అదే రకంగా వివిధ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల యొక్క మద్దతుతో మళ్ళీ తిరిగి రాజ్యాంగాన్ని అమెండ్ చేసి మరి పబ్లిక్ సెక్టార్ బ్యాంకింగ్లోకి బ్యాంకులు తీసుకుని వచ్చారు. ఇది చిన్న విషయం కాదు. మనం చేసినటువంటి పోరాటాల ఫలితం. ఆ ఫలితంగానే 1969లో 14 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. మళ్ళీ తిరిగి 1980లో మరొక 6 బ్యాంకులు జాతీయం చేయబడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి సంబంధించినటువంటి మరి 8 అనుబంధ బ్యాంకులు కలిపి దేశంలో 1969లో 28 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఈ దేశంలో ఉండేవి. కానీ కాలక్రమేణా జరిగినటువంటి అనేక మార్పుల ఫలితంగా ఇవాళ 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులే ఉండొచ్చు. కానీ దాదాపు 1,80,00,00,000 పైబడి ఇవాళ డిపాజిట్లు, అదే రకంగా 1,50,00,00,000 రూపాయల పైబడి రుణాలు వాళ్ళ దేశవ్యాప్తంగా ఆర్థిక పరమైనటువంటి అసమానతలు తొలగించేటటువంటి ప్రాసెస్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల యొక్క పాత్ర గణనీయంగా ఉందనేటటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంగా ఈ బ్యాంకులన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలనేటటువంటి ప్రయత్నం ఈ మూడోసారి ఎన్నికైనటువంటి ప్రభుత్వానికి రావడం అనేటటువంటిది దురదృష్టం. ఇక్కడ ఎవరిని మనం వ్యక్తిగతంగా విమర్శించకపోయినా దేశంలో ఉండేటటువంటి అట్టడుగు వర్గాలకి ఎంప్లాయ్మెంట్ లభించింది, అట్టడుగు వర్గాలకు రుణ సౌకర్యం లభించింది. అనేక మంది చాలా పెద్ద ఎత్తుగా ఆర్థిక పరంగా ఎదగటం, ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వటం. దాదాపు 100 కోట్ల రూపాయలు మాత్రమే 1969వ సంవత్సరంలో దేశంలో 70% మంది ఆధారపడినటువంటి అగ్రికల్చర్ సెక్టార్కి రుణాలు ఇస్తే ఇవాళ 25 లక్షల కోట్ల రూపాయల రుణాలు కేవలం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఇచ్చినాయి. అటువంటి పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ప్రభుత్వాల నుంచే రక్షించుకునేటటువంటి దౌర్భాగ్యం ఇవాళ మనందరికీ ఏర్పడటం అనేటటువంటిది చాలా శోచనీయం. కంచే చేను మేసేటటువంటి స్థితిలో మనం చేసేటటువంటి పోరాటం. సో అందుకని తప్పనిసరిగా ఈ రోజున మనం చాలా పెద్ద ఎత్తులో మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేటటువంటిది ఇది మన కోసం కాదు, దేశం కోసం, దేశ ప్రజల కోసం, దేశంలో ఉండేటటువంటి రుణ సౌకర్యాల కోసం ఎదురు చూస్తున్నటువంటి అట్టడుగు వర్గాల ప్రయోజనాల కోసం మాత్రమే మనం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అంచేత మన కృతజ్ఞతాపూర్వకంగా ప్రపంచంలో ఎవరూ తీసుకోలేని నిర్ణయం మేడం ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రి హోదాలో తీసుకోవడమే కాకుండా నిరంతరం మనతో చర్చలు జరపడం. ఫైనాన్షియల్ బిల్స్ సంబంధించిన ఏ బిల్ అయినా సరే ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్తో చర్చలు లేకుండా ఎప్పుడు కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టలేదు. మేమే ప్రత్యక్ష సాక్షులు మేము పార్టిసిపేట్ చేసినాం. దురదృష్టవశాత్తు గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంగా ఈవెన్ వేజ్ రివిజన్ల మీద కూడా చర్చలు చేయలేనటువంటి ప్రభుత్వాలు వాళ్ళు ఉండటం అనేటటువంటిది అది చాలా దురదృష్టకరంగా మనం భావించాలి. 11వ బైపార్టెడ్ సెటిల్మెంట్ చేసాం, 12వ బైపార్టెడ్ సెటిల్మెంట్ చేసాం. ఎక్కడా కూడా ప్రభుత్వాలు ప్రత్యక్షంగా మనతో చర్చించినటువంటి దాఖలాలు లేవు. కానీ ఎర్లియర్ ఇందిరాగాంధీ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటివి కానీ, నెహ్రూ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటివి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి ఒక్క సంఘాలతో ప్రభుత్వాలు మాట్లాడాలి అనేటటువంటి ఒక గ్లోబల్ ఐడియా ఏదైతే ఉందో తప్పనిసరిగా దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. ఏమైనప్పటికీ కూడా మన కృతజ్ఞత ఏదైతే పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుని 55 సంవత్సరాలుగా మనం కాపాడుకుంటూ వస్తున్నాం. మరింతగా మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో యునైటెడ్ ఫోరం మనకి మద్దతు తెలియజేస్తారా లేదా రాజకీయ పార్టీలు తెలియజేస్తారా అనేటటువంటిది వారి విచక్షణకి మనం వదిలిపెట్టాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో పార్లమెంటులో కనుక ప్రైవేటీకరణ కనుక బిల్లు ప్రవేశపెడితే దాన్ని ఇండిఫరెంట్ స్ట్రైక్తో వ్యతిరేకిస్తామనేటటువంటి మన నిర్ణయం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఆ రకంగానే ఉంది. అంచేత రాబోయేటటువంటి రోజుల్లో పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకులు మాత్రమే ఈ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయగలుగుతాయి, దేశ ప్రజలందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కల్పించగలుగుతాయి అనేటటువంటి వాదనలో నమ్మకం ఉన్నటువంటి వ్యక్తులుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సభ్యులుగా కృతజ్ఞతాపూర్వకంగా మేడం ఇందిరాగాంధీ గారికి మనం ఒక పూలదండ సమర్పిద్దాం. రాబోయేటటువంటి రోజుల్లో కూడా తప్పనిసరిగా వీటికి మనం కమిట్ అయ్యి ముందుకు వెళ్దాం. దానిలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుందంటలో మీరందరూ కూడా ముందుండి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తారంటలో ఎక్కడ కూడా సందేహం లేదు.
మరొకసారి పొద్దున్నే 6:30-7 గంటలకి పెద్ద ఎత్తులో అసెంబ్లీ అని మీరందరూ కూడా మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ కూడా ఇందాక మనం స్లోగన్ ఇచ్చినట్టుగా నిన్నటి విజయం మనదే మనదే, నిన్నటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, నేటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, రేపటి విజయం మనదే మనదే, అంతిమ విజయం మనదే మనదే, అంతిమ విజయం మనదే మనదే, పోరాడి తీరుతాం సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం సాధించి తీరుతాం, పోరాడి తీరుతాం సాధించి తీరుతాం. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ లాంగ్ లివ్, లాంగ్ లివ్, లాంగ్ లివ్. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వర్ధిల్లాలి. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కామ్రేడ్స్, ఇప్పుడు మన రిటైరీస్ ఫెడరేషన్ నుంచి కూడా పెద్దలు లక్ష్మణరావు గారు ఉన్నారు. వారిని కూడా 2 విషయాలు మాట్లాడాల్సింది. కామ్రేడ్స్, దాంట్లో ఒక బెనిఫిట్ ఉంది. 68లో కార్యం ఉన్నప్పుడే మూవ్మెంట్ స్టార్ట్ అయింది. 70లో బ్యాంకు 69లో రావటం, 70లో బ్యాంకు అపాయింట్మెంట్ కావడం జరిగింది. అలా ఈ నేషనలైజ్ వల్ల చాలా మనకు ప్రాబ్లమ్స్, చాలా ఉపయోగం కలిగింది. ఈ రోజు నాడు అప్పట్లో చాలామంది తెలుస్తుంది, చాలామంది ఉన్నవాళ్ళు చాలామంది మూవ్మెంట్లో పాల్గొన్నారు. జాతీయ కాకముందు ఏ రైతుకైనా అప్పు కావాలంటే ఊళ్ళో చౌకాల దగ్గరికి వెళ్ళి మితమైన వడ్డీ, దాదాపు 30%, 40% వడ్డీ ఇచ్చడం, మళ్ళీ పంట వచ్చిన తర్వాత అతను నిర్ణయించిన రేటుకి ఇవ్వడం జరిగేది. కానీ ఈ రోజుల్లో రైతే మహారాజు అయిపోయాడు. తన ఇష్టం వచ్చిన లోన్ తీసుకోవచ్చు, తన ఇష్టం వచ్చిన వాటి మార్కెట్ అమ్ముకోవచ్చు, తన ఇష్టం వచ్చిన రేట్ అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటి కారణం మన నేషనల్ రాంబాబు చెప్పినట్టుగా నేషనల్ చాలా ఇంపార్టెంట్. మనం ప్రైవేట్ కానీ చేసేప్పుడు ఇప్పుడు బ్యాంకులో కూడా అందరూ అడ్డుపడాలి. తెలంగాణ బ్యాంక్ రిటర్న్స్ ఫెడరేషన్ అండ్ ఆల్ ఇండియా బ్యాంక్ రిటర్న్స్ ఫెడరేషన్ ఆల్వేస్ విత్ ది AIBA and UOB for supporting the cause for the studies for the national people. And రాంబాబు చెప్తూ DPR ఆయన మర్చిపోయారు అంటే మర్చిపోలేదు, ఆయన మనసులో ఉంది. అది DPR is always with the ఆంధ్రప్రదేశ్ బ్యాంక్ ఎంప్లాయీ ఫెడరేషన్ and this part of it. We are with you, sir, and we always many people from Canara Bank, Kotak Mahindra Bank, Central Bank, Vijay Bank, they are Syndicate Bank, they are with us, and we always with you and support your cause. And we request you also to support our causes. Yes. Yes. Thank you for giving the opportunity. కామ్రేడ్, ఆయన అన్నట్టుగా మనసులో ఉన్నది చెప్పడం కాదు. ముఖ్యంగా లక్ష్మణరావు గారి గురించి ముఖ్యంగా ప్రస్తావించాలి తప్పనిసరిగా. ఎందుకంటే వారు ఇప్పటి నుంచి కాదు, నాకు గడిచినటువంటి 40 సంవత్సరాల కాలం నుంచి వారితో నాకు ప్రత్యక్షంగా అనుబంధం ఉంది. వారు అయితే ఏ కార్యక్రమం వచ్చినా సరే ఆయనకి ఏ రకమైన అనారోగ్యం, ప్రస్తుతం ఆయన స్టిక్తో నడుస్తున్నారు, మొన్ననే పడిపోయినారు కింద. అయినా సరే నిన్న నాకు ఫోన్ చేసినారు, మేమందరం వస్తాం, వచ్చి మేము పార్టిసిపేట్ చేస్తాం. సో ఆయన వయస్సు కానీ అనారోగ్యం కానీ ఏది కూడా నేషనలైజేషన్ అనేటటువంటి ఏనాడు మేము పార్టిసిపేట్ ఏది అడ్డాలేదు. అందుకని ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి మొత్తం సభ్యులందరికీ కూడా ఖచ్చితంగా మేము మా కార్నర్ ఆఫ్ ది హార్ట్లో మాకు ఆ కృతజ్ఞత ఉంది. ఏవైనప్పటికీ కూడా మా యొక్క సపోర్ట్ ఏదైతే ఉందో 100% కాదు, 150% మీతో పాటు ఉంటాము. మీ యొక్క డిమాండ్స్ కానీ మీ యొక్క కోరికలు కానీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎక్స్గ్రేషియా అనేటటువంటి పదంతో ఆల్రెడీ స్టార్ట్ అయింది మన జర్నీ. రాబోయేటువంటి రోజుల్లో తప్పనిసరిగా ఇవన్నీ కూడా మనం టుగెదర్ కలిసి సాధిద్దాం. సో ప్రత్యేకంగా లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే రకంగా ఇప్పుడు మనం రిక్రూట్మెంట్ మీద కూడా మనం పోరాటం చేస్తున్నాం. ప్రధానమైనటువంటి సమస్య సరైనటువంటి వేదిక కాకపోయినా కూడా సందర్భం కాబట్టి మనం చెప్తున్నాం. ఎందుకంటే మన మెంబర్షిప్ దాదాపుగా 1,50,000 మెంబర్షిప్ తగ్గిపోయింది రిక్రూట్మెంట్ లేకపోవటం. సో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బలహీన పడిందనంటే భారతదేశంలో బ్యాంకింగ్ రంగం బలహీన పడినట్టే లెక్క. సో ఏ రకమైనటువంటి ఇంప్రూవ్మెంట్ ఉండదు. అందుకని మెంబర్షిప్ని పెంచుకునేటటువంటి ప్రాసెస్లో మెయింటెనెన్స్ స్టాఫ్ని అవుట్సోర్స్ చేయొచ్చు అనేటటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా మనం దాన్ని ఛాలెంజ్ చేస్తూ రేపు రాబోయేటటువంటి రోజుల్లో రిక్రూట్మెంట్ మీద పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయబోతున్నాం. ఇదే రకమైనటువంటి స్ఫూర్తి కూడా మీరందరూ కంటిన్యూ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. థ్యాంక్ యూ. కామ్రేడ్స్, మరొకసారి పార్టిసిపేట్ చేసిన ప్రతి కామ్రేడ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ ఏర్పాట్లన్నింటిలో సహకరించి ముందుని నడిపించిన కామ్రేడ్ కృష్ణారావు గారికి, అలానే యూనియన్ బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలంగాణ స్టేట్ నాయకులు కామ్రేడ్ సమ్మర్ సురేష్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఉన్నాయి కదా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా యూనియన్ బ్యాంక్ యూనియన్ వారు
ఏర్పాటు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తినకముందే తిన్న తర్వాత అయితే ఉన్నాము. ఇప్పుడు మేడం ఇందిరాగాంధీ గారిని కామ్రేడ్ రాంబాబు గారి నాయకత్వంలో మన